హలో అండి. హాయ్. 3 లేయర్స్ ఫ్రాక్ అండి. ఎలా కుట్టుకోవాలో చాలా ఈజీగా చెప్తాను. బాడీ అండి, ఇది బాడీ పార్ట్. ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాను. బాడీ పార్ట్ సైజు నాకు పొడవు 16 అనమాట. 16 తీసుకున్నాను. మెడ లూజు తెలుసు కదా, 6-6.5 పెట్టుకోవచ్చు. పైన సమానం ఉంటేనే ఒక మార్పు చేసుకోండి. సంక డౌన్ 6-6.5 తీసుకోవచ్చు, సరిపోతుంది. లేకపోతే 7, కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 33 వచ్చిందండి. 33 సగం 17 తీసుకోవచ్చు. 17లో సగం 8, 4 పొరలు ఉంటుంది కాబట్టి నేను 8 తీసుకున్నాను. ఎడల్పు 2 ఇంచెస్ ఏమో ఖర్చు తీసుకున్నాను. ఖర్చుకు మార్కు చేసుకున్నాను. మార్క్ వేసి పెట్టుకున్నాం కదా, మొత్తం అలా డ్రాయింగ్ చేసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. బాడీ పార్ట్ అయిపోయిందండి. మేడేమో నేను బక్రంతో వేస్తాను కదా, బక్రంతో వేసుకోవచ్చు మేడ. అందుకే నేను ఇప్పుడు మేడ కట్ చేయనండి. మామూలుగా ఇలా బాడీ పార్ట్ లైనింగ్ తీసుకున్నాను. శారీ సిలుకుది కదా, జారుద్దని తీసుకున్నాను కదా. లైనింగ్ పార్ట్ ఇది పక్కకు పెట్టుకోవాలి. శారీ ఉంది, ఇది శారీలో పవిట వచ్చింది కదా. పవిట భాగం మనం యూజ్ చేయం కదా, అందుకే పవిట తీసేసాను. బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ ఏమో ఫుల్ హ్యాండ్స్ పెట్టాలి కదా, ఫుల్ హ్యాండ్స్ పెట్టడం బాగుంటుందని ఫుల్ హ్యాండ్స్కి తీసుకుంటున్నాను. బ్లౌజ్ పీసు 22 పెట్టుకున్నానండి నేను. బ్లౌజ్ పీసు హ్యాండ్స్ పొడవు తీసుకున్నాను. 22 తీసుకున్నాను. హ్యాండ్స్ పొడవు 22 తీసుకొని కట్ చేసుకున్నాను. కింద క్రాసులు లేకుండా డ్రా చేశాను. కొంచెం క్రాస్ తీసి ఇలా చేసుకున్నాను. హ్యాండ్స్ పూర్తయ్యాయండి. హ్యాండ్స్కి మనకు లైనింగ్ అవసరం లేదు కదా, అందుకే లైనింగ్ ఇవ్వలేదు, మామూలుగా కుట్టాను. ఇలా స్ట్రేట్ తీసుకొని మనం 3 లేయర్స్ ఫ్రాక్ కదా, నేను పైన 3 లేయర్స్ కదా, కింద బార్డర్ వచ్చిందండి. బాడీ పార్ట్కి మనం పైన లైనింగే తీసుకున్నాము. శారీలో బాడీ పార్ట్ తీసుకుంటున్నాను నేను. బాడీ పార్ట్ చూడండి, బాడీ పార్ట్ అంటే కట్ చేసుకున్నాను. శారీ జాగ్రత్తని, అందుకే మనం కాల్ తీసుకొని ఇంతవరకు బాడీ పార్ట్ అని కట్ చేసుకొని తర్వాత బాడీ పార్ట్ పెట్టి కట్ చేసాను నేను. ఇలా తీసుకోవాలి బాడీ పార్ట్ పూర్తి అయిపోయింది కదా, పక్కకు పెట్టేస్తాను. ఇప్పుడు 3 లేయర్స్ తీసుకుంటాం కాబట్టి 3 లేయర్స్ కొలత తీసుకోవాలి, ఎన్ని లేయర్స్ వస్తుంది అని. నేను పైన 2 చిన్న బార్డర్స్ వచ్చాయండి. నేను ఒకవైపు బార్డర్ ఉంచాను, కింద వైపు బార్డర్స్ తీసేసాను. నేను ఒకవైపు బార్డర్ తీసేసి ఎంత వస్తుంది అని టేప్తో కొలతేసాను. 10 సెంటీమీటర్లు తీసుకున్నానండి. తీసుకొని ఇలా లేయర్, ఎందుకంటే స్ట్రైట్ కట్ చేసేదానికంటే మన సిల్క్ చీరలు కొంచెం కట్ చేసుకొని మనకి స్ట్రైట్గా లాగితే స్ట్రైట్గా వస్తాయండి. మనం సమానం కట్ చేస్తే సమానంగా రావు కదా. కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకొని 3 లేయర్స్గా సెట్ చేసుకోవాలి. 3 లేయర్స్గా తీసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ జాయింట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ ఇవ్వాలంటే నీట్గా అనుకొని జాయింట్ చేసుకోవాలండి. ముడతలు వస్తుంది, ఎందుకంటే మనకు సిల్క్ది కదా, క్లాత్ జారకుండా ఉండాలంటే చిన్నగా కొంచెం అడ్డు సమానంగా పెట్టుకొని చిన్నగా జాయింట్ చేసుకోవాలి. ఇది మెత్తగా ఉందండి క్లాత్, బాగా జారుతుంది క్లాత్, అందుకే నేను చిన్నగా జాయింట్ చేసుకుంటున్నాను. నిదానంగా జాయింట్ చేసుకోండి. ఇలా నీట్గా అనుకుంటూ జాయింట్ చేసుకోండి, ముడతలు లేకుండా వస్తుంది క్లాత్. 2 పార్ట్స్ ఇంతే జాయింట్ చేసుకోండి. ముందు పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి, 2 ఇలా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్నది ఇలా నీట్గా అనుకోండి. నాకు కొంచెం దారం ముడత వస్తుందని నేను కొంచెం ఇలా లాక్కుంటున్నాను. కొంచెం ఇలా నీట్గా అనుకుంటూ కుట్టేసుకోండి. నీట్గా అనుకుంటూ కుట్టేసుకోవాలి. 2 పార్ట్స్ అయిపోయాయండి. బక్రంతో మెడ తీసుకుంటాం కదా, ఇలా మెడ కట్ చేసుకున్నాను. మెడ కట్ చేసుకొని ఇలా తీసుకున్నాను నేను. ఇలా క్లాత్ మీద జాయింట్ ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద మనకి లైనింగ్ క్లాత్లు మిగులుతాయి కదా, లైనింగ్ క్లాత్ మీద
ఇలా బకరం పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకొని చివర్లు కొంచెం వేస్ట్ క్లాత్ మొత్తం తీసేసి కొద్దిగా ఉంచి దాన్ని మడిసి ఇలా కుట్టండి. మడత పెట్టి కుడితే మంచిగా నీట్గా ఉంటుంది. మెడ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే. లేకపోతే ఐరన్ చేసుకొని కుట్టుకోవచ్చు. మనకి అంటే పర్ఫెక్ట్గా వస్తుందని నేను మామూలుగా కుడుతున్నాను. మీకు కష్టంగా ఉంటే కొంచెం పిన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఐరన్ చేసుకోవచ్చు. ఇలా పెట్టాలి బాడీ మీద. ఇలా పెట్టి నీట్గా మనం ఎలా అయితే కట్ చేసామో అలా నీట్గా కుట్టుకోవాలి. కొంచెం హాఫ్ ఇంచు కూడా కాదు, కొంచెం చివరికి అలా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత ఇలా కటింగ్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకొని తిప్పితే రౌండ్గా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. టక్స్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు కొత్తగా అందరు పెట్టుకుంటారు, అందుకే నేను కూడా ఇదే మోడల్ పెట్టాను. ఇలా తిప్పుకొని మంచిగా నీట్గా వస్తుందండి. చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే చిన్నగా సన్న కుట్టేసుకోవాలండి. చివరికి టిఫ్గా ఉంటుంది. ఐరన్ చేసుకొని చేతి పని చేసుకోవచ్చండి. చేతి పని చేసుకోకుండా వద్దు, చేతి పని మనం యాడ్ చేసుకుంటాం అని అనుకుంటే రెండోటి స్టిచ్చింగ్ మళ్ళీ డబల్ కూడా వేసుకోవచ్చండి. చాలా టిఫ్గా ఉంటుంది డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే కనుక. ఆ బాడీ పట్టి రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ జారుతుంది, ఎక్స్ట్రా ఉంటుంది కదా పై పార్ట్, అది ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకొని హ్యాండ్స్ మనం ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, లైనింగ్ వేయట్లేదు కదా, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా లాక్కుంటూ కొంచెం నీట్గా వేసుకోండి హ్యాండ్స్. నేను కొంచెం సంక డౌన్ ఫ్రంట్కి సంక డౌన్ కూడా తీసుకున్నాను అండి. కొంచెం డౌన్ చేయండి. చేసి ఇలా పూర్తి అయిపోయిన తర్వాత హ్యాండ్స్ మనం ఎలాస్టిక్ వేస్తామని చెప్పాను కదా, ఎలాస్టిక్ వేసుకోవడానికి కొంచెం చివర్లకి మడత వేసి కుట్టుకోండి. హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ కదా, నేను 22 తీసుకున్నా చూసారు కదా. హ్యాండ్స్ చివరికి మడతేసి కొంచెం చివరి అంచు మడతేసి సన్నగా ఒక కుట్టేసుకోండి. ఎలాస్టిక్ వేసుకోండి, స్టిఫ్గా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ అలానే వేసుకోండి. 2 హ్యాండ్స్ ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వేసుకోండి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎలాస్టిక్ వేయండి. ఎలాస్టిక్ వేసుకొని ఇలా జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్తో సహా మొత్తం బాడీ పట్టు జాయిన్ చేసుకొని పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు నేను లేయర్స్ తీసుకున్నాను కదా, లేయర్స్ ఏం చేశాను, జిగ్జాగ్ చేశానండి. పీకో చేసుకొని పై లేయర్ ఒకటి బాడీ పార్ట్కి జాయిన్ చేస్తున్నాను. చిన్న చిన్న కుర్చీలు పెట్టి చిన్న ఫ్రిల్స్ పెట్టానండి. చిన్న ఫ్రిల్స్ పెట్టి చేసుకున్న తర్వాత ఒక లేయర్ బాడీకి జాయిన్ చేశాను కదా, ఒక 2 లేయర్స్ మొత్తం 3 లేయర్స్ అని చెప్పాను కదా, 2 లేయర్స్ ఉంటాయి కదా, 2 లేయర్స్ కూడా ఇలా జాయింట్ పెట్టుకొని నేను 2 లేయర్స్కి విడివిడిగా కుర్చీస్ తీసుకున్నానండి. తీసుకొని 2 లేయర్స్ జాయిన్ చేసుకొని ఒకేసారి బాడీ పార్ట్కి ఒక లేయర్ జాయిన్ చేస్తాం కదా, ఆ లేయర్కి నేను ఈ 2 లేయర్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. చిన్నగా ఫ్రిల్స్ అనుకుంటూ నేను కుట్టేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. కానీ ఫ్రాక్ కుట్టాక చాలా నీట్గా చాలా బాగా వచ్చిందండి. ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసుకోండి. నేను ఒక స్టిచ్చింగ్ వేస్తే ఊడిపోతుంది, డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను నేను. ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా బాగుంటుంది ఫ్రాక్ కూడా. జిగ్జాగ్ తీసుకుంటే పైకి పెట్టుకోవచ్చండి ఫ్రిల్స్. పైకి పెట్టుకుంటే నీట్గా బాగుంటాయి ఫ్రిల్స్ కూడా, ఒక లుక్ అనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అయిపోయాయి. చూడండి ఎలా నీట్గా వచ్చిందో ఫ్రాక్. చాలా బాగుందండి. ఎంత బాగుందో చూసారు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.